Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. నా పేరు మహాలక్ష్మి. మన దగ్గర దొరికే ప్రోడక్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్స్ అండ్ సింగిల్ హెడ్ 12 నీడిల్స్ అండ్ 9 నీడిల్స్ మిషన్స్ మన దగ్గర ఉంటాయి. అండ్ వాటిలో వచ్చే టెక్నికల్ ఇష్యూస్ ఎలా అండ్ మనం ఏది యూస్ చేయాలి మెటీరియల్ అండ్ ఎలాంటి క్వాలిటీ తోటి మనం కస్టమర్కి ప్రోడక్ట్ ఇవ్వచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీరు ఎవరైతే ఎంబ్రాయిడరీ మిషన్స్ కొనాలనుకున్నా కొనుక్కున్న వాళ్ళు ఉన్నా కంపల్సరీగా చాలా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ నోటిఫికేషన్స్లో మీ కొత్త వీడియోస్ అన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఏదో ఒక వీడియో ఏదో ఒక టైంలో యూజ్ అవ్వచ్చు. మీకు కావాలనుకుంటే మీ ఇష్టం, మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి. అండ్ ఇప్పుడు మనం చెప్పే టాపిక్ ఏంటంటే చాలామందికి తెలుసు అండ్ మేము అందరికీ చెప్తుంటాము, వేరే వాళ్ళు కూడా అందరికీ చెప్తుంటారు మిషన్స్ ఎక్కడ కొంటారో అక్కడ వాళ్ళు. బట్ తెలిసినా కూడా బ్లెండర్గా చేసే మిస్టేక్ ఏంటంటే థ్రెడ్ ఏది వాడాలో తెలిసినా కూడా అది వాడకుండా వేరే థ్రెడ్ వాడడం. ఎందుకు వేరే థ్రెడ్ వాడతారు? తక్కువ కాస్ట్. మనం పెట్టే 5 రూపీస్ కూడా క్వాలిటీ మనం మెయింటైన్ చేయకపోతే కస్టమర్కి మనం ఎలా బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాము? సో అది మనం ఒక్కసారి గుర్తుకు పెట్టుకోవాలి. లేదు మేడం ఇక్కడ మనకు అంత కాంపిటీషన్ అయిపోయింది, ఆ థ్రెడ్లో కూడా మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటే అది కరెక్ట్ కాదు. ఎవరో ఏదో చేశారని మనం అలా చేయాలని రూల్ లేదు. మన క్వాలిటీ, మన పర్ఫార్మెన్స్ మనకు ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ఇస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా బిజినెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు 5 రూపీస్ లాస్ అవ్వచ్చు, బట్ బిజినెస్ డెవలప్ అయిందనుకోండి 5 రూపీస్ దగ్గర మీకు 50 రూపీస్ వస్తాయి. అది మీరు చూసుకోండి. ఎందుకంటే బెస్ట్ సర్వీస్, బెస్ట్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. బిజినెస్ అంటేనే బిజినెస్ కాదు, సర్వీస్ మీరు ఎంత బెస్ట్, ఎంత క్వాలిటీగా ప్రోడక్ట్ కస్టమర్కి మీరు ఇస్తే మీ బిజినెస్ అంతా డెవలప్ అవుతుంది. మీరు చేసే వర్క్ ఫినిషింగ్ అవ్వనివ్వండి, పర్ఫార్మెన్స్ అవ్వనివ్వండి, కాంబినేషన్ అవ్వనివ్వండి, మెయిన్ మస్ట్ అండ్ షుడ్ మీరు చూసుకోవాల్సినవి. ఏ థ్రెడ్స్ ఉంటాయి, థ్రెడ్స్లో ఏ టైప్స్ ఉంటాయి, ఏవి వాడాలి అదొకసారి మనం చూద్దాము. థ్రెడ్లో 3 టైప్స్ ఉంటాయి. జరీ కాదు, ఓన్లీ థ్రెడ్ చెప్తున్నా. థ్రెడ్లోన 3 టైప్స్ ఉంటాయి. ఒకటి విస్కాస్, నంబర్ 1 క్వాలిటీ విస్కాస్. సెకండ్ పాలిస్టర్. థర్డ్ జర్మన్లో మల్టీ కలర్స్ మాత్రమే వస్తాయి, రేర్గా యూస్ చేసుకోవచ్చు. వీటి వల్ల మిషన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. కొంచెం థ్రెడ్ తెగుతూ ఉంటుంది. మిషన్ స్పీడ్ తగ్గించేసి మనం రెగ్యులర్ అది వాడుకుంటే ఏదో ఒక కలర్ పెట్టుకొని వాడుకోవచ్చు. సెకండ్ ఇది పాలిస్టర్ థ్రెడ్ 2000 మీటర్స్ 26 నుంచి 29 రూపీస్ పడుతుంది. ఇది 2000 మీటర్స్. సో ఇక్కడ మనకు ఇది వచ్చేసి విస్కాస్ థ్రెడ్. విస్కాస్ థ్రెడ్ వచ్చేసి కాస్ట్లీ ఉంటుంది, మినిమం 40 రూపీస్ అబోవ్ 1400 మీటర్స్. దీనికి ఎందుకంటే క్వాలిటీ డిఫరెంట్. ఆ క్వాలిటీలోనే కాస్ట్ ఉంటుంది. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నారు అంటే క్వాలిటీ ఉంటే కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు ఎంత తక్కువ తీసుకుంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది, దాని కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. దీనికి ఏంటి డిఫరెన్స్? ఇది థ్రెడ్ దీనికన్నా ఇది ఇంకా షైనింగ్ బాగుంది అంటారు కొందరు. పాలిస్టర్ థ్రెడ్ కొన్ని షేడ్స్ బాగా షైనింగ్ వస్తాయి. కాకపోతే ఏంటంటే వర్క్ మనకు డిజైన్ ఎంబోజ్ అవ్వాలన్నా, ఎక్కువ షైనింగ్ రావాలన్నా, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అంటే మనం ఎంత వాష్ చేసినా కూడా కలర్ అనేది షేడ్ అవ్వకూడదు. అలాంటి థ్రెడ్ విస్కాస్. అండ్ విస్కాస్ థ్రెడ్ వచ్చేసి మనకు చాలా కొంచెం స్మూత్గా ఉంటుంది. ఇలా అంటేనే తెగుతుంది కొంచెం. మళ్ళీ ఇంత స్మూత్గా ఉంటే మాకు మాటిపాటికి థ్రెడ్ తెగుతుంది కదా మేడం అని అనొచ్చు. బట్ కొన్ని డార్క్ కలర్స్కి కంపల్సరీగా యాసిడ్ ఎక్కువ అవడం వల్ల కొంచెం స్మూత్గానే ఉంటాయి. మనం కొంచెం అలాంటి తెగే థ్రెడ్స్కి కొద్దిగా నార్మల్ స్పీడ్లో పెట్టుకొని చేసుకుంటే ఏమీ ప్రాబ్లం రాదు, బాగా వస్తాయి. నెక్స్ట్ దీని డెన్సిటీ 120 DNR. ఇది పాలిస్టర్ థ్రెడ్. దీని డెన్సిటీ వచ్చేసి 100 DNR. 100 DNR ఏంటి, 120 DNR ఏంటి అంటే థ్రెడ్ థిక్నెస్. 2 థ్రెడ్స్ కనుక మనం చూసినట్లయితే మనకు ఈ విస్కాస్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం మందంగా ఉంటుంది. ఇక్కడ ఇవి 2 థ్రెడ్స్ చూసినట్లయితే ఈ ఎల్లో కలర్ ఉన్న థ్రెడ్ కొంచెం లావుగా ఉంది, ఈ పాలిస్టర్ థ్రెడ్ సన్నగా ఉంది. థ్రెడ్ అనేది కొంచెం మందంగా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం వేసే డిజైన్ నీట్గా మందంగా ఎంబోజ్ అవుతుంది. అదే డెన్సిటీ తక్కువ ఉందనుకోండి మనం వేసే వర్క్ అనేది పతలాగా కనిపిస్తూ ఉంటుంది. పతలాగా కనిపించినప్పుడు కింద క్లాత్ పైకి కనిపిస్తుంది, మనం చేసే డిజైన్లో క్వాలిటీ అనేది తెలియదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనకు ఫస్ట్ క్వాలిటీ డిజైన్ ఫినిషింగ్లో తేడా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్
క్వాలిటీలో వర్క్ ఫినిషింగ్లో తేడా వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనకు రెగ్యులర్గా పాలిస్టర్ థ్రెడ్ మనం యూస్ చేయడం వల్ల ఈ టెన్షన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా స్లోగా కట్ అవుతాయి. ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే వాడే వాళ్ళకు తెలియదు, ఇది తెలుసు బట్ అయినా కూడా వాడతారు ఎందుకంటే తక్కువ కాస్ట్ కదా. ఇది థ్రెడ్ చూసినట్లయితే చూస్తున్నారా, నా థ్రెడ్ ఎంత హ్యాండ్ టైట్ అవుతుంది, ఇంకా కొంచెం తెంపితే థ్రెడ్ హ్యాండే కట్ అవుతుంది, అంత స్ట్రాంగ్ ఈ థ్రెడ్. ఇక్కడ చూసారా నా థ్రెడ్ ఎంత హ్యాండ్ టైట్ అవుతుందో, ఎంత లాగినా కూడా థ్రెడ్ అనేది కట్ అవ్వదు. చాలా చాలా అంటే చాలా, ఇక్కడ చూసారా లైన్స్ పడిపోయాయి. సేమ్ ఎఫెక్ట్ మనకు మిషన్లో కూడా పడుతుంది. ఇప్పుడు ఇక్కడ టైట్ అవ్వడం వల్ల ఇక్కడ పడ్డది కదా లైన్, సేమ్ లైన్ మెటల్లో కూడా పడుతుంది అనమాట. మెటల్లో ఎక్కడైతే థ్రెడ్ వస్తుందో ఆ పార్ట్స్ అన్నీ కూడా కట్ అవుతాయి. 100% డాన్ షూర్, గ్యారంటీ కూడా రాసి ఇవ్వమంటే రాసిస్తాను. అంత డాన్ షూర్గా పార్ట్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. మీరు కొత్తలో వాడేటప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్స్ తెలియవు, దారం కట్ అవ్వకుండా మంచిగా వస్తుంది, నాకు దారం తెగట్లేదు, తక్కువ రేట్ వస్తుంది. ఇవి రెండే పాయింట్ మీరు చూస్తారు, దానివల్ల జరిగే నష్టాలు మీరు చూడలేరు, క్యాలిక్యులేట్ చేయలేరు కూడా. సో కంపల్సరీ మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇదే అనమాట. సో విస్కోస్ థ్రెడ్ కళ్ళు మూసుకొని మీరు ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ దారం వెనక ఇక్కడ ఎక్కడో ఇరుక్కుంది, కోన్కి నీట్గా రాలేక వెనక ఏదో లాక్ అయింది. ఇంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు థ్రెడ్ ఏమవుతుంది, నిడిల్ బ్రేక్ అవుతుంది. నిడిల్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, క్లాత్ హోల్ పడిపోతుంది, టైమింగ్ డిస్టర్బ్ అవుతుంది, సెటల్లో స్క్రాచెస్ వస్తాయి. ఇవన్నీ దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్. ఇంకొకటి ఏంటంటే మాటికి ఈ పాలిస్టర్ థ్రెడ్ ఇంత స్ట్రాంగ్ది కట్ అవ్వక కూడా ట్రిమ్మింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకే పాలిస్టర్ థ్రెడ్ వాడే వాళ్ళకి ట్రిమ్మింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్గా చాలా ఎక్కువ వస్తాయి. ఏ ట్రిమ్మింగ్ కూడా ఇలాంటి పాలిస్టర్ థ్రెడ్ వాడితే ట్రిమ్మింగ్ అనేది పర్ఫెక్ట్గా పని చేయదు, 100%గా ఖరాబ్ అవుతుంది ట్రిమ్మింగ్ మాత్రం పక్కా. అండ్ ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్, పాలిస్టర్ థ్రెడ్ అండ్ విస్కోస్ థ్రెడ్. మీరు వేరే రెడీమేడ్ క్లాత్లు చూసి ఉంటారు. రెడీమేడ్ క్లాత్లు అంటే మనకు బల్క్లా బండిల్స్ థాన్స్ మల్టీ హెడ్స్లోన రెడీ చేసేసి సేల్ చేస్తారు. ఇప్పుడు మీరు మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళారు, మ్యాచింగ్ సెంటర్కి వెళ్తే అక్కడ టోటల్ థాన్స్ బండిల్స్ అన్నీ ఉంటాయి, ఫుల్ హెవీ వర్క్స్. అలాంటి వర్క్స్ ఆ బిజినెస్ ఎవరైతే చేస్తారో మల్టీ హెడ్స్ బిజినెస్, వాళ్ళకు వచ్చేది ప్రాఫిట్ 1 అవర్కి జస్ట్ 50 MP స్టిచెస్ని బట్టి అవర్స్ని బట్టి వాళ్ళకి అంత వస్తుంది. 50 MP ప్రాఫిట్ వచ్చినా వాళ్ళు బల్క్ క్వాంటిటీ చేస్తారు కాబట్టి వాళ్ళకి మ్యాక్సిమం వచ్చేది, అంత హెవీ మెషిన్స్ అంత వర్క్ చేస్తే కూడా వాళ్ళకి వచ్చేది మ్యాక్సిమం డైలీ 2000-3000 వస్తుంది. ఓకే, మనం సింగిల్ హెడ్లోనే అంత ఇన్కమ్ చేసుకున్నప్పుడు మనం ఇంకెంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి. వాళ్ళు అంత హెవీ ప్రోడక్ట్ తీసి కూడా తక్కువ ప్రాఫిట్తో చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు పాలిస్టర్ థ్రెడ్ మీరు అక్కడ శాంపుల్కి వెళ్ళి చూద్దామంటే కూడా దొరకదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఇంజనీర్స్ మిషన్ ఆపరేట్ చేస్తారు అక్కడ. మల్టీ హెడ్స్ మిషన్స్ 80 హెడ్స్, 70 హెడ్స్, 14, 15, 20 హెడ్స్, ఇలాంటి హెడ్స్. సో చాలా పెద్దవి. మనకు ఆ క్లాత్లన్నీ ఆ మిషన్స్ మీదనే రెడీ అవుతాయి అన్నమాట. సో అంత పెద్ద ప్రోడక్ట్ తీసే వాళ్ళు కూడా పాలిస్టర్ వాళ్ళకి చీప్ వాళ్ళు మెయింటైన్ చేసేది చీప్గా, తక్కువలో రావాలి, తక్కువ చేస్తున్నారు. అంత తక్కువ ప్రాఫిట్ వాళ్ళు కూడా ఈ థ్రెడ్ యూజ్ చేయట్లేదు. మీరు అర్థం చేసుకోండి, కొంచెం థింక్ చేయండి ఎందుకు వాళ్ళు యూజ్ చేయట్లేదు అనేది. మనం మార్కెట్లో ఇండివిజువల్గా వాడే వాళ్ళం, ఇది ఎక్కువ వాడుతున్నాం కాబట్టి ఎక్కువ ప్రోడక్ట్ మార్కెట్లో వస్తుంది. మనం వాడడం ఇది విస్కాస్ మార్చుకుంటే ఆల్మోస్ట్ ప్రోడక్ట్ అనేది తక్కువైపోతుంది. మనం వాడుతున్నాం కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ ఎవరు వాడరు అసలు. అండ్ ఇండస్ట్రియల్లో కూడా మల్టీ హెడ్స్ మీద కూడా వాడే వాళ్ళు అంతా విస్కోస్ థ్రెడ్డే వాడతారు. అందువల్లనే మనకు ఆ థ్రెడ్లో క్లాత్లో అంత ఫినిషింగ్, రెడీమేడ్ క్లాత్ చూస్తే చాలా లుక్ ఉంటుంది, అసలు వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎందుకు వాళ్ళు విస్కోస్ వాడతారు కాబట్టి ఆ లైఫ్, ఆ ఫినిషింగ్, ఆ షైనింగ్ వస్తుంది. మెరిసేదల్లా బంగారు కాదన్నట్టు మెరిసే థ్రెడ్ అంతా మంచిది అని మాత్రం మనం ఐడెంటిఫై చేయకూడదు. ఇంకొకటి తక్కువ కాస్ట్ వస్తుంది అని మాత్రం అసలు కొనకండి. కొన్నారంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు మీరే, కొనొద్దండి అని చెప్పే రైట్స్ నాకు లేవు. డిఫరెన్స్ ఏంటి అని చెప్పేది మాత్రమే నాకుంది. సో ఆ అవకాశాన్ని నేను మీకు చెప్పాను. మీకు ఎంత మాత్రం అర్థమైందో అది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, ఆలోచన చేయండి. మీరు అది ఇది రెండు వాడి కూడా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.